వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా మనకి హడావుడిగా ఉంది. ఈ హడావుడికి కారణం మెయిన్‌గా డయేరియా పేషెంట్లు చాలామంది రావడం జరుగుతా ఉంది. వీళ్ళకి ఎందుకు ఇలా పాయిజనింగ్ అయిందో అర్థం కావట్లేదు. వాళ్ళకి వాటర్ పాయిజనింగ్ అంటున్నారు. వాటర్ వలన, ఫుడ్ వలన అనేది మనకి ఇంకా ఇదిమిద్దంగా తెలియలేదు. ఇది క్షేత్ర పరిశీలన చేస్తే గానీ మనకు బయటపడదు. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతూ ఉంది. ఒకటి శ్రీనగర్ కాలనీ, శారదా కాలనీ, సంగడగుంట ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 15 మంది మనకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. వీళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం ఒక 10 బెడెడ్ ఐసీయూ కూడా అరేంజ్ చేసాం. అలానే ఇక్కడ క్యాజువాలిటీ దగ్గర కూడా ఒక 20 మంచాలు రెడీగా ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఇంకొక 40 బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం కొద్దిగా తగ్గారు పేషెంట్స్. మరి సాయంత్రం వరకు ఎంతమంది వస్తారో తెలియదు, కానీ ఇప్పటివరకు 15 మంది ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళైతే మాత్రం గత 3 రోజుల నుంచి మోషన్స్ అవుతూ ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పొద్దున షాక్లో మా దగ్గర రావటం, మనం అది పేషెంట్ని రివైవ్ చేసే టైంకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది. 18 సంవత్సరాల పద్మ అనే అమ్మాయి చనిపోయింది. వాళ్ళు కూడా బాడీ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయం అయితే మాత్రం మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అలానే కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, అలానే మన విడుదల రజనీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడైతే మాత్రం మా నర్సెస్, డాక్టర్స్ బృందం ఒక 30 మంది అయితే మాత్రం పర్యవేక్షణలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు వచ్చారు. అలానే వాళ్ళ పీజీలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ, మన సిఎస్ఆర్ఎంఓ గారు, నేను ఇక్కడే మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం. వీళ్ళకి తొందరగా రికవర్ చేసి పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది ఇక్కడ రాకుండా కొంతమంది అయితే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది. అలానే ఫీవర్ హాస్పిటల్కి, ఇన్ఫెక్టెడ్ డిసీజ్ హాస్పిటల్ మనకు గవర్నమెంట్లో ఉంది, అక్కడ కూడా ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు. పూర్తి సమాచారం అయితే సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ఉన్న 15 మందికి ఆరోగ్యం ఎట్లా ఉంది? ఇప్పుడున్న 15 మందిలో ఒక అతనైతే మాత్రం వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేశామండి. మిగతా వాళ్ళందరూ కూడా కొంతవరకు బాగానే ఉన్నారు. చూడాలి వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి ఎంతవరకు రెస్పాండ్ అవుతారో. ఇబ్బందికరమైన వాతావరణం అయితే మాత్రం లేరు. అందరూ రికవర్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి.